హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అనిల్. నిన్న జరిగిన నామినేషన్స్ లో గౌతమ్ చెప్పిన మాటలు కాదు బుల్లెట్స్ అని ఎవరెవరు కనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అంతేకాకుండా గౌతమ్ చెప్పిన పాయింట్స్ ఏవైతే ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రేరణతో మాట్లాడాడు, నిఖిల్తో మాట్లాడాడు, ఈ పృథ్వీతో చెప్పాడు కదా, ఈ పాయింట్స్ అన్ని కూడా ఎవరెవరికి నచ్చాయో ఒకసారి కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి వీడియో. నిన్న చెప్పిన పాయింట్స్ అన్ని కూడా గౌతమ్ అనేది అవి పాయింట్స్ కాదు బుల్లెట్స్. కరెక్ట్ పాయింట్ బుల్లెట్స్ దింపాడు. నిజం చెప్పాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నామినేషన్ లో చెప్పుకోవాలంటే నబిల్ వర్సెస్ గౌతమ్. నబిల్ వచ్చి రాగానే ఏం చెప్పాడంటే, అరే నువ్వు చెప్పింది నాకు నచ్చలేదు, అంటే నువ్వు నాకు అలా చెప్పడం నాకు నచ్చలేదు అని చెప్పాడు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినట్టుగా స్పాట్ లో దొరికిపోయాడు. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా అని చెప్పేసి నువ్వు మధ్యలో వస్తున్నావు అని చెప్పేసి మాట్లాడేశాను అనమాట. సో నాకేమనిపించింది అంటే గౌతమ్ దృష్టిలో గౌతమ్ ముందు నబీల్ ఒక జోకర్ అయిపోయాడు. నబీలు చాలా జెన్యున్ గా ఉండే, కానీ గౌతమ్ చెప్పాడు అప్పటికి కూడా, మీరు నబీలు నువ్వు జెన్యున్ గా లేవు, ఇంతకు ముందు జెన్యున్ గా ఉన్నాయి, ఇప్పుడు జెన్యున్ గా లేవు. నిజం చెప్పాలంటే నబీలు ఒక ట్రాక్ తప్పుడని అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మాటలు ఈ మాటలు ఇక్కడ వచ్చేసి ఇక్కడ చెప్పడం, అక్కడ నుంచి ఇక్కడ చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాటలు తీసుకొచ్చేసి నిఖిల్ దగ్గర, నిజం చెప్పాలంటే నిఖిల్ దగ్గర, పృథ్వీ దగ్గర వచ్చేసేసి ఆ మాటలు చెప్పడము, అంటే అక్కడ జరిగిన విషయాలు ఇక్కడ చెప్పడం, ఇక్కడ ఒక నారదర్ లాగా తయారైపోయాడు. ఈ రోజు అయితే నామినేషన్స్ లో కంప్లీట్ గా ఒక జోకర్ లాగా అనిపించింది. జోకర్ లాగా గౌతమ్ మాత్రం చాలా 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 పర్ఫెక్ట్ గా చెప్పాడు, పర్ఫెక్ట్ గా దింపాడు బుల్లెట్స్ అన్ని కూడా ఈ రోజు. అదే విధంగా ఇంకోటి గౌతమ్ వర్సెస్ నిఖిల్, అప్పుడు పాయింట్ టు పాయింట్ టక్ 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 పాయింట్ చెప్పుకుంటా పోయాడు అనమాట. ఫస్ట్ పాయింట్ చెప్పాడు ఏంటంటే, నువ్వు నాకు అంటే అది నో మీన్స్ నో అని చెప్పావు కదా, ఇప్పుడు అదే విధంగా నువ్వు ఎందుకు నా మీద నాకు చెప్పలేదు, పృథ్వీకి అయితే నువ్వు పక్కకు తీసుకెళ్లి చెప్తావు కదా, నాకు ఎందుకు అలా చెప్పలేదు అని చెప్పేసి చెప్పాడు అనమాట. సో ఆ పాయింట్ కరెక్ట్ ఉంది. సో పాయింట్స్ అన్ని కూడా కరెక్ట్ గా మాట్లాడాడు. కానీ నిఖిల్, నిజం చెప్పాలంటే గైస్, నిఖిల్కి ఆర్గ్యుమెంటింగ్ స్కిల్స్ లేవు. టు బి వెరీ ఫ్రాంక్, నిఖిల్కి ఆర్గ్యుమెంటింగ్ స్కిల్స్ లేవు. సరిగా మాట్లాడలేదు. గేమ్ అయితే బాగా ఆడతాడు కానీ ఆర్గ్యుమెంటింగ్ స్కిల్స్ లేవు. గౌతమ్ నిన్న నామినేషన్స్ లో మాట్లాడాడు ప్రతి మాట బుల్లెట్స్ అన్నట్టు. చాలా బాగా మాట్లాడాడు. ఈవెన్ పృథ్వీ విషయంలో కూడా, పృథ్వీ విషయంలో నాకేమనిపించింది అంటే, పృథ్వీ ఒక పాత చింతకాయ పచ్చడి, సేమ్ అదే విధంగా అదే అగ్రెషన్ లో అదే విధంగా మాట్లాడుతున్నాడు తప్పించి ఇంకేం లేదు. సో పృథ్వీ విషయంలో పాత చింతకాయ పచ్చడిలాగా పాత విధంగా పాత ఓల్డ్ విధంగానే అదే అగ్రెషన్ అదే మాటలో మాట్లాడుతున్నాడు. సో నాకేం అనిపించలేదు. నేను ఈరోజు అయితే పృథ్వీ గౌతమ్ నామినేట్ చేస్తూ, నువ్వు ఎందుకు అలా అగ్రెషన్ గా ఉన్నావు, నువ్వు ఎందుకు అలా మీదకి వచ్చావు, నాకు నచ్చలేదు అని చెప్పేసి చెప్పాడు. గౌతమ్ అప్పటికి రైజ్ చేశాడు పాయింట్. ఏం చెప్పాడంటే, నాకు చెయ్యని తప్పుకి నన్ను నిందించారు, చెయ్యని తప్పుకు నిందించారు కాబట్టి నేను మాట్లాడని చెప్పేసి చెప్పాడు. నిజం చెప్పాలంటే అది చెయ్యని తప్పుకు నిందించాడు అనమాట. మనం నాగార్జున గారు కూడాను పాయింట్అవుట్ చేయలేదు. నాగార్జున గారు గౌతమ్ వైఫ్ స్టాండ్ తీసుకోకుండా పృథ్వీ వైఫ్ స్టాండ్ తీసుకొని, అంటే హౌస్ వైఫ్ అందరినీ తీసుకొని తిట్టాడు తప్పించి గౌతమ్ కి స్టాండ్ తీసుకోలేదు. ఇది మాత్రం చాలా మందికి తెలిసిన సత్యం, ఇది నిజం చెప్పాలంటే. సో మీకు ఆ విషయంలో ఎవరెవరికన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గౌతమ్ వైపే నేను మాట్లాడుతున్నాను అనుకోకపోతే మీరు ఈ నామినేషన్స్ పాయింట్స్ ఏవి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ నిన్న జరిగిన నామినేషన్స్ లో అందరూ కూడా నామినేషన్ లోకి వచ్చేసారనమాట. సో తేజ పాయింట్స్ సప్పసప్పగా ఉన్నాయి, రాసుకున్నాం ఫ్రెండ్స్, ఒకసారి మర్చిపోతున్నాం. తేజ పాయింట్స్ సప్పసప్పగా ఉన్నాయి, పృథ్వీ పాయింట్స్ అదే పాత చింతకాయ పచ్చల్లాగా ఉంది, అవినాష్ అయితే కామెడీగా ఉన్నాయి. నామినేషన్స్ అసలు ఏదైనా అంత బాగాలేవు, నామినేషన్స్ అసలు వరస్ట్ గా ఉన్నాయి. నిఖిల్ ప్రాపర్ గా నామినేట్ గా ప్రాపర్ గా ఆయన నామినేట్ చేయలేకపోయాడు. నిఖిల్ కామెడీ చిన్న సిల్లీ రీజన్స్ అని చెప్పాడు. నిఖిల్ ప్రేరణకు చెప్పింది చాలా వరస్ట్ సిల్లీ దాన్ని ఏమంటారు కదా, సో అదే అనమాట, సిల్లీ రీజన్స్ చెప్పాడు అనమాట ప్రేరణకి. గౌతమ్ కూడా అదే చెప్పాడు. సో నబీల్ అయితే నబీల్ ఫుల్ కామెడీ అయిపోయాడు. పృథ్వీ అయితే అదే ఓవర్ యాక్షన్. సో ఇక ప్రేరణ చెప్పింది, ప్రేరణ గౌతమ్ కి చాలా మంచిగా వార్ జరిగింది. ప్రేరణ గౌతమ్ దగ్గర చాలా వార్ అనేది చాలా 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 పెద్దగా జరిగినట్టు అనిపించింది. కాకపోతే ప్రేరణ విషయంలో నువ్వు మాట్లాడకుండా చెప్పుకుంటా వెళ్ళిపోతున్నావి, నువ్వు పాయింట్ టు పాయింట్ చెప్పు, పాయింట్ టు పాయింట్ చెప్తే నేను ఆన్సర్ ఇస్తాను చెప్పాడు అనమాట. సో ఈ విషయంలో నువ్వు నాకు చెప్పడం, నువ్వు అలా చెప్పడం నాకు నచ్చలేదు అంటే, నువ్వు శారీ కట్టుకోవడం నాకు నచ్చలేదు అన్నట్టు. అది నా ఇష్టం అంటే, ఇది నీకు ఉండడానికి, నీకు ఇష్టం వచ్చినట్లుగా ఉండడానికి నా ఇష్టంగా ఇది నా ఇష్టం ఉన్నాడు అన్నట్టు. చాలా పాయింట్స్ మాత్రం పాయింట్ టు పాయింట్ బుల్లెట్లు దింపాడు గౌతమ్. నిజం చెప్పాలంటే
ఇది ఈ నామినేషన్స్ అంతా కూడా గౌతమ్ చుట్టూ తిరిగిందేమో అనిపించింది. సో అది విషయము. ఇక తేజ అంటారా, తేజ చెప్పిన పాయింట్స్ కూడా అంత బాగాలేవు. ఎందుకంటే ఇప్పుడు తేజ వచ్చేసేసి విష్ణు నామినేట్ చేసేసి మీరు గ్లాసులు పడడం తప్పు అని అన్నాడు. సో అది కరెక్టే, ఆ పాయింట్ కరెక్టే. కాకపోతే ఆ విష్ణు సరిగ్గా తీసుకోలేకపోయింది అనమాట. అది నా దృష్టిలో పెద్ద స్ట్రాటజీ అని అంటుంది అన్నమాట. సో అది ఎందుకంటే స్టార్టింగ్ లో అనుకోవాలంటే ఒక ఫౌల్ గేమ్ ఆడేసేసి మళ్ళీ కూడా స్ట్రాటజీ అని చెప్పడం అనేది విష్ణుకి చాలా చాలా నెగిటివ్ అయిందని చెప్పాలి. నెక్స్ట్ వీక్ వెళ్ళిపోయేది ఎవరన్నా ఉన్నారంటే అది పృథ్వీకే చాలా నెగిటివ్ ఉంది. పృథ్వీ, అవినాష్ డేంజర్ జోన్లో ఉన్నారు. ఎందుకంటే అవినాష్ సరిగ్గా ఆయన డిపెండ్ చేసుకోలేదు. నేను పృథ్వీ అవినాష్ నామినేట్ చేసినప్పుడు చెప్పాడు అనమాట, నువ్వేం గేమ్ ఆడలేదు బ్రో అంటే, నేనంతా గేమ్ ఆడాను అని చెప్పుకుంటున్నాను, నేను 2 times క్యాప్టెన్ అయ్యా అని చెప్పాడు. నిజమే 2 times క్యాప్టెన్ అయ్యాడు. కాకపోతే గేమ్స్ లో ఆయన కంప్లీట్ గా యాక్టివ్ గా లేడు. ఎందుకంటే ఓటింగ్ లో కూడా డేంజర్ జోన్ లో ఉన్నాడు. సో అవినాష్ ఏంటంటే ఈ వీక్ ప్రాపర్ గా ఈ టాస్కుల్లో పార్టిసిపేట్ చేసి అందులోనే యాక్టివ్ గా ఉండే, ఏదో గొడవలో ఉంటేనే మనం జనాలు ఎవరైనా కానీ గొడవలో ఉంటేనే ఏదైనా మాట్లాడడం, ఏదో ఆర్గ్యుమెంట్ లో వస్తేనే హైలైట్ అవుతారు. లేకపోతే అసలు ఓటింగ్ ఎవరేస్తారు, సైలెంట్ గా కూర్చొని అందరితో ఓకే బాగున్నావా, ఎంత బాగున్నారా, తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందంటే బిగ్ బాస్ లో ఎవరు చూడరు, పట్టించుకోరు అన్నట్టు. సో అది విషయం, అది జరిగింది అవినాష్ విషయంలో. ఏదైనా గొడవ జరిగితే పక్కకి వెళ్ళిపోకూడదు, దాన్ని గెలుపుకొని గీక్కోవాల, అప్పుడు హైలైట్ అవుతుంటారు అనమాట. సో అవినాష్ ఒక పెద్ద మనిషి లాగా అందరినీ సాల్వ్ చేయకుండా సైలెంట్ గా ఉంటే కూర్చుంటే అది జరగదన్నమాట. సో అవినాష్ విషయంలో అది జరిగింది. ఏదో కామెడీ చేస్తారంటే మాత్రం జనాలు ఒక కమెడియన్ గా చూస్తారు, కానీ ఓట్లు వేయడం చాలా కష్టం. వేస్తారు, సెకండ్ పర్సెంటేజ్ అంతే, కొంత పర్సెంటేజ్ మాత్రమే ఉంది. సో ఇది ఫ్రెండ్స్, విష్ణు చెప్పిన నామినేషన్ పాయింట్స్ కూడా చెప్పి నాకెందుకో చెప్పాలనిపించట్లేదు విష్ణు చెప్పింది. సో గౌతమ్ చెప్పిన పాయింట్స్ బాగున్నాయి, బాగా మాట్లాడాడు. నిఖిల్ చెప్పాను కదా, నిఖిల్ అంతగా అసలు సిల్లీ రీజన్స్ చెప్పాడు, ఎందుకో నాకు అర్థం కాదు. నిఖిల్ మంచిగా మాట్లాడతాడు, కానీ గేమ్ విషయంలో అయితే బాగా ఆడతాడు, కానీ ఈ ఆర్గ్యుమెంటింగ్ స్కిల్లో కానీ మాటల్లో కానీ చాలా బాగా మాట్లాడు. గౌతము ఒక కామెడీ జరిగింది అన్నట్టు. గౌతమ్ ఏంటంటే పృథ్వీకి నామినేట్ చేసుకుంటూ కాదు నువ్వెందుకు అలా అన్నావు అని చెప్పేసి అన్నాడు. వాడు వీడు అన్నావు కదా అంటే, వాడు వీడు అనేది నాకు రాదు బ్రో, నాకు కన్నడ, నాకు తెలుగు రాదు అని చెప్పేసి, నువ్వు చెప్పేంత వరకు తెలియదు, తను అనేది నాకు తెలియదు అని చెప్పేసి చెప్పాడు అన్నట్టు. సో గౌతమ్కి ఏమనిపించిందేమో, నేను నామినేట్ చేయను అని చెప్పేసి కూర్చోబెట్టాడు, ప్రేరణ నామినేట్ చేశాడు. సో అది విషయం ఫ్రెండ్స్. నామినేషన్స్ అన్ని కూడాను మొత్తం గౌతమ్ వైపు తిరిగినాయి, గౌతమ్ చుట్టూ తిరిగాయి. గౌతమ్కి చాలా 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 పాజిటివ్ ఎపిసోడ్ అయింది, చాలా పాజిటివ్ అయ్యే ఎపిసోడ్ ఇది నిజం చెప్పాలంటే గౌతమ్కి ఒక వరం లాంటిది ఈ ఎపిసోడ్. ఎందుకంటే మొత్తం అందరూ గౌతమ్ చుట్టూ తిరిగింది అన్నట్టు. రోహిణి వర్సెస్ విష్ణుప్రియ జరిగింది, కానీ అది అంతగా ఏం లేదు, నార్మల్ గా అటాటా జరిగింది. రోహిణి వర్సెస్ నబీల్ జరిగింది. నబీల్ అరుస్తూనే ఉన్నాడు. నబీల్ ఎందుకో ఇలా అయిపోయాడు, జోకర్ అయిపోయాడు. ఇందుకే నబీల్ స్టార్టింగ్ లో ఎలా హైలైట్ అయ్యాడు తెలుసా? నబీలు వర్సెస్ ప్రేరణ వాళ్ళిద్దరు ఎందుకు అలా హైలైట్ అయ్యారంటే, వీళ్ళు మేనరిజమ్స్ నచ్చాయి. ప్రతిసారి మేనరిజం నచ్చాయని చెప్పేసి అంటే అవ్వదు కదా. సో కరెక్ట్ పాయింట్ ఉండి ఓ అన్నా కానీ వర్క్ అవుతుంది. ఓ అంటే ఎంతరా ఓ అంటారు అన్నట్టు ఉంటుంది. సో ఓహో అంటున్నాడు ప్రతిసారి, అది కరెక్ట్ పాయింట్ ఉండి మాట్లాడితే అది వర్కౌట్ అవుతుంది. ఏం వర్కౌట్ కాకుండా హో హే అంటున్నాడు. సో అది జోకర్ అయ్యాడని అనిపిస్తుంది. ఎందుకంటే నబీలు ఆర్గ్యుమెంట్ చెప్పినప్పుడు కూడా వినట్లేదు, పర్ఫెక్ట్ గా మాట్లాడట్లేదు. మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు సైలెంట్ గానే ఉండాలి, లేకపోతే పాయింట్ కరెక్ట్గా మాట్లాడు, ఊరికి అరుచుకుంటా పోతున్నాడు. సో నబీల్ కూడా గ్రాఫ్ తగ్గిపోతుంది, విష్ణుప్రియ కూడా డేంజర్ జోన్ పెళ్ళి ఉంది. ఎందుకంటే ఆవిడకి గేమ్ అంతా సరిగ్గా ఆడలేదు. గేమ్ లాస్ట్ వీక్ లో ఆడింది, ఎంతవరకు ఆడింది, తన సెట్ వరకు ఆడింది, కానీ అంత ఎఫెక్టివ్ గా ఆడలేదు. ఆవిడ ఆడిన ఆటంతా కూడా రోహిణి డామినేట్ చేసిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకసారిగా ఆవిడ మెగా చీఫ్ అయ్యేసరికి ఈవిడ తగ్గిపోయింది, ఈవిడికి పడిపోయింది గ్రాఫ్ అన్నట్టు. సో రోహిణి, విష్ణుప్రియ,
గొడవ కూడా అంతగా పెద్దగా ఏమీ లేదు. సో ముఖ్యంగా గౌతమ్తో ఎవరైతే గొడవ పడ్డారో, గౌతమ్తో ఎవరైతే నామినేట్ చేశారో వాళ్ళందరితో స్ట్రాంగ్ గా ఆర్గ్యుమెంట్ చేశాడు. గౌతమ్కి ఈ ఎపిసోడ్ చాలా చాలా ప్లస్ అవుతుంది, చాలా చాలా పాజిటివ్ అయ్యే ఎపిసోడ్ ఇది. సో మీకు ఎంతవరకు నచ్చింది ఫ్రెండ్స్? మీ గౌతమ్ చెప్పిన పాయింట్స్ మీకు ఎంతవరకు నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే నిఖిల్, కొంతమంది నిఖిల్ విన్నర్ అంటున్నారు కదా, నిఖిల్ కామెంట్ చేయండి. ఈ వారం చూద్దాం, ఈ వారం గేమ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ వారంలో ఇక ఈ ఫైనల్ టు టికెట్ టు ఫైనల్ జరగచ్చు, అంతా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మాక్సిమం ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా మాట్లాడేది నేర్చుకోవాలి అంటే ఇన్ ది సెన్స్ నేను కొంచెం ఫాస్ట్గా మాట్లాడడం నాకు కొంచెం ఇదిగా ఉంది. కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఒకసారి మీరు నిఖిల్ విన్నర్ మీరు ఎవరైతే అనుకుంటున్నారో ఒకసారి నిఖిల్ విన్నర్ బటన్ పెట్టండి. గౌతమ్ విన్నర్ అయ్యే వాళ్ళు గౌతమ్ విన్నర్ బటన్ అని పెట్టండి. చూద్దాం ఎంతమంది లైక్ చేస్తున్నారు, ఎంతమంది లైక్ చేస్తారు. సో అది ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే వీడియో అయితే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో లైక్ చేస్తే కొంతమందికి సజెస్ట్ చేస్తుంది. సో మనం ఇంకా వీడియోస్ చేసుకుందాం, మనం డిస్కస్ చేసుకుందాం. నామినేషన్ పాయింట్స్ బ్రీఫ్ గా అయితే చెప్పడం, ఎందుకంటే పాయింట్ టు పాయింట్ చెప్దాం అనుకున్నాను. పాయింట్ టు పాయింట్ చెప్దాం అంటే ఈ పాటికి ఒక 10, 20, 30 దాదాపు 30-40 మంది రివ్యూవర్స్ ఉన్నారు, బిగ్ బాస్ రివ్యూవర్స్. వాళ్ళు ఆల్రెడీ కొట్టేశారు. సో మాట్లాడేది ఏం లేదు. సో ఇది విషయము. సో మన పాయింట్ ఆఫ్ వ్యూలో, మన వే ఆఫ్ స్టైల్లో మనం ఈ విధంగా మాట్లాడుకుందాం. సో అది ఫ్రెండ్స్, మీరు ఒకసారి కామెంట్ చేయండి. మీరు నబీల్ ఒక జోకర్ అని మీకు అనిపించిందా? నబీల్ జోకర్ లాగా అనిపించదా అంటే కామెంట్ చేయండి. నిఖిల్ పాయింట్స్ సరిగా లేవు అంటే కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే నిఖిల్ వర్సెస్ గౌతమ్ విషయంలో మీకు గౌతమ్ పాయింట్స్ కరెక్ట్ అనిపిస్తే గౌతమ్ గురించి ఒక కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ అంతా కామెంట్ చేయండి. చూద్దాం మీ ఒపీనియన్స్ ఏంటంటే, మీ ఒపీనియన్స్, మీ ఇన్పుట్స్ కూడా తీసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.